హైవేస్ నిన్న రాత్రి అనన్య భట్ అనే పర్సనే లేరు, సుజాత భట్ చెప్తుంది మొత్తం అబద్ధం అంటూ ఒక వీడియో ఇచ్చి దాని కింద మార్నింగ్ లేచి చూశాను. కామెంట్స్ డేవిడ్ క్రిస్టోఫర్ అంటూ యేసుపాదం అంటూ రకరకాలుగా నాన్ హిందూ పేర్లతో ఘోరాతి ఘోరమైన కామెంట్స్ ఉన్నాయి. అప్పుడు నాకు అనిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో ఈ పాష చేస్తున్న బాగోతాలు ఫారిన్లో ఈ చర్చిల దగ్గర చుట్టుపక్కల వచ్చే శవాలు బయటపడుతుంటారు చూసేసి వీళ్ళు హిందువుల పుణ్యక్షేత్రానికి సంబంధించి ఎక్కడైనా ఏదైనా దొరికిద్దేమో అన్నట్టు ఎదురు చూస్తూ ఇక దాని మీద విషయం జిమ్ముతూ ఉన్నారు. నేను డే 1 నుంచి పారిశుద్ధ్య కార్మికుని ఎక్కడైనా తప్పుపట్ల, అతను ఏదో ఒక మొత్తానికి ఒక పెద్ద నిజం బయటపెడతానికి వచ్చాడని చెప్పాను. వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో మీ వల్ల నాకు ఎంత ఇబ్బంది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ కామెంట్ డిలీట్ చేయలేక మమ్మల్ని బ్లాక్ చేయలేక నాకే విసుగు వస్తుంది. వీడియో పూర్తిగా చూస్తే మీరు ఏదైతే అనుకున్నారో నేను అదే చెప్తున్నా. వీడియో పూర్తిగా చూస్తే హిందువులు ఉన్నటువంటి కొంతమంది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా క్లారిటీ అయితే వస్తుంది. డే 1 నుంచి అక్కడ ఘోరాలు జరిగాయని నేను చెప్పాను. డే 1 నుంచి అక్కడ ఏదో భయంకరమైన ఒక నిజం ఉంది, అది బయట పెట్టాలని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుడు వచ్చాడు నేను చెప్పాను. బట్ 100ల కొద్ది శవాలు ఉన్నమాట అబద్ధం, 100ల కొద్ది శవాలు ఇతను పూడ్చిపెట్టిన మాట అబద్ధం అని ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను చెప్పిందే మొత్తం క్లారిటీ వస్తుంది. అయితే సుజాత భట్ అనన్య భట్ అని తన కూతురని చెప్పిందే అది అందరూ నిజం అనుకున్నాం, బట్ క్రాస్ చెక్ చేస్తే అది అబద్ధం అని తేలుతుంది. నిన్న చెప్పిన దానిలో మళ్ళీ 2 పాయింట్లు చెప్తాను. సుజాత భట్ చదివింది 10వ తరగతి. ఆమె కలకత్తా సిబిఐ ఆఫీస్లో పని చేయలేదు. ఆమెని బెంగళూరులో ఒక ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, కోమాలో ఉందన్నమాట అబద్ధం. ఆమెకు పిల్లలు లేరు. కళావాణి అండ్ సుధా అనే 2 పత్రికలలో వీధి కుక్కలని ఈమె కన్న బిడ్డలకు ఎంత గొప్పగా సాగుతుంది అంటూ వచ్చిన వార్తలు 2002, 2004, 2003 ఆ ప్రాంతాలలో వచ్చింది. ఈమె చెప్పినట్టు అనన్య భట్ 2003లో తప్పిపోయింది అన్నప్పుడు ఇదంతా అబద్ధం. ఏది అనన్య భట్ తప్పింది అన్నది అబద్ధం, వీధి కుక్కలను బిడ్డలుగా పెంచుకున్నది నిజం. ప్రభాకర్ అనే వ్యక్తి సహజీవనం చేసింది నిజం. ప్రభాకర్ ఫ్రెండ్ కృష్ణప్ప అని చెప్పి వ్యక్తి ఉన్నాడు, అతను సామాజిక ఉద్యమకారుడు. అతను చెప్తున్నాడు ప్రభాకర్ ఈమెకి పిల్లలు లేరు, ప్రభాకర్ తాగుడికి బానిస 2007లో ఈమెను వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఈమె బెంగళూరులో ఒక జడ్జిట్లో పనికి వెళ్ళింది. ప్రభాకర్ 2009లో చనిపోయాడు. ఇక ఈ సుజాత భట్ యొక్క బావ ఎవరైతే ఉన్నారో మహాబలి శత్రం కూడా ఏం చెప్తున్నాడు, ఆమెకు పిల్లలు లేరు, అతను ఎవరిని పెళ్లి చేసుకుందని అంటున్నాడు. పెళ్లి చేసుకుందని తెలిసింది మాకు అన్నాడు. బట్ అతను ఎవరు ఏంటి ఎవరికి తెలియదు. ఒకవేళ పిల్లలు పుట్టినా సరే అదంతా కూడా 2009 తర్వాత. అనన్య భట్ మిస్సింగ్ కేసు 2003 అంటుంది. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవరు తీసుకోలేదు అంటుంది. హర్షేంద్ర కుమారు తర్వాత వీరేంద్ర హెగ్డే వీళ్ళు నన్ను నానా రకాలుగా హింసించారు, కొట్టారు, కోమాలో ఉన్నాను అంటుంది. ఆసుపత్రిలో చెక్ చేస్తే అసలు అటువంటి రిపోర్ట్లు ఏమీ అక్కడ లేవు. ఆసుపత్రి రిపోర్ట్లు సిబిఐ వాళ్ళు అంత అబద్ధం చెప్పారు, ధర్మస్థల పోలీసులు అబద్ధం చెప్పారని అనుకుందాం. ఓకే, అసలు మరి పిల్లలు లేరు అన్నప్పుడు మరి బంధువులే చెప్తున్నారు. శివమొగ్గ జిల్లాలోని రిప్పన్పేటలో ఏమి ఉంది అంతా తెలుసున్న అంతా అక్కడ వాళ్ళు చూశారు. మ్యాగజైన్స్ కూడా ఆర్టికల్స్ ఉన్నాయి. సో సుజాత భట్ అబద్ధం చెప్పింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పక్కన మేడం పారిశుద్ధ్య కార్మికుడి దగ్గరికి వద్దాం. ఇతనికి సంబంధించి ఇతనేమంటున్నాడు, నేను సిట్ని నమ్ముతున్నా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నేను నమ్ముతున్నా, బట్ వాళ్ళు నన్ను నమ్మట్లా. నేను ఎక్కడైతే చెప్పిన అక్కడ తవ్వుతున్నారు, కానీ ఏదో పేరుగా తవ్వుతున్నారు తప్ప ఇంకా లోతుగా తవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు అప్రాక్సిమేట్లీ 10 అడుగులు లోతు తవ్వుతున్నారు, ఇంకెంత లోతు తవ్వాలరా బాబు అంటున్నారు. ఈలోపు స్పాట్ 13లో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ త్రూ పట్టుకొచ్చి డ్రోన్ త్రూ వచ్చేసి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ లోపలికి పంపి అక్కడ చెక్ చేస్తే అక్కడ 2 సవాలు దొరకల. ఇంకా మరలా ఇంకా స్పాట్లు అన్నప్పుడు మొత్తం 16 స్పాట్లు, ఎక్కడ చూసినా ఏమీ దొరికింది లేదు. ఒక చోట మీద ఒక అస్థిపంజరం దొరికింది, అస్థిపంజరం కూడా మగవాడిది, అది కూడా రీసెంట్ టైమ్స్ 2 years బ్యాక్ అంటున్నారు. ఇతను మాత్రం లేదు నేను 100ల మందిని పూడ్చిపెట్టాను అని ఇప్పటికీ అంటున్నాడు. నేను పూడ్చిపెడుతున్నప్పుడు చాలా మంది చూశారని అంటున్నాడు. నేను పూడ్చిపెట్టింది ఎవరు చెబితే ధర్మస్థల ఆలయం వాళ్ళు చెబితే పూడ్చిపెట్టాను అంటే ఓవరాల్గా ధర్మస్థల ఆలయానికి చెందినటువంటి వాళ్ళకి మొత్తం రహస్యాలు తెలుసు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను సీల్డ్ కవర్లో పెట్టించాను. నా మీద కనుక నమ్మకం లేకపోతే ఒకవేళ నన్ను అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ సీల్డ్ కవర్ నేను జడ్జికి ఇచ్చాను కాబట్టి ఆయన ఓపెన్ చేసి చూడమను, అందులో నేను డీటెయిల్స్ చెప్పాను ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి అంటున్నాను. ఇక ఇప్పుడు కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు అంతా చెప్తున్నది ఏంటి, బీజేపీ మీద విషం చెమ్మటానికి హిందువులని చేల్చడానికి కోసం ఇది అంతా చేస్తున్నారు అన్నారు. బట్ డీకే శివకుమార్ ఏమన్నాడు తెలుసా, నేను మంజునాథ స్వామి భక్తుడిని, పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది ఏదైతే ఉందో 2014లో వెళ్ళిపోయిన అంటున్నాడు, 10 సంవత్సరాలు వచ్చున్నాడు, రిలీజ్ అయిన అంటున్నాడు, కళలో వాళ్ళ యొక్క పుర్రెలు వాళ్ళ యొక్క అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు వచ్చి కనీసం వాళ్ళకి అస్థిపంజరాలను బయటికి తీస్తే వాళ్ళ కుటుంబానికి అవి అప్పచెప్తే ఖచ్చితంగా
కొంత వాళ్ళ ఆత్మ శాంతి ఇచ్చింది, నాకు కూడా కొంచెం తృప్తి అనేది ఉంటుంది, అందుకే నేను వచ్చానంటున్నాడు. కాబట్టి అతని కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశాం. ఇందులో సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఎప్పటికప్పుడు జరిగేది మొత్తం కూడా వీడియో రికార్డింగ్ కూడా తీస్తున్నారు. సో ఇందులో ఎక్కడ కూడా మేము సొంతంగా ఏది చేసింది లేదు. ఓవరాల్గా మొత్తం చూసుకున్నప్పుడు అతను చెప్తున్న దానిలో ఎక్కడ కూడా నిజాలు బయటపడటం లేదు. అంటే అతను వెనక ఎవరున్నారేంటి తెలియాలంటే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలి. ఇదే నేను మొన్న మధ్య కూడా చెప్పాను. ఏమని, ఇతన్ని ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నా. ఇంత ఇదిగా ముందుకు వచ్చాడు అంటే అతను ఏదో భయంకరమైన ఒక నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటూ ఉన్నాడు. ఆ నిజాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద ఉంది అన్నప్పుడే ఇతను చెప్పాలి కదా అదేంటో చవతల్లా. ఇతను చెప్పిన స్పాట్లో తవ్వితే అక్కడ ఏమీ బయటపడతల్లా. ఈలోపు వాళ్ళు వీళ్ళు మొత్తం వీడియోలు ఇచ్చుకుంటా పోయినారు, గ్రౌండ్ రిపోర్ట్ అంటూ చెప్పినారు. అక్కడ మొత్తం తెలిసిందేంటి, మరలా చెప్తున్నా, ధర్మస్థల పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల విషయంలో ఎక్కడ కూడా ఘోరాతి ఘోరంగా పూడ్చిపెడతలు ఇవన్నది ఎక్కడ కూడా బయటకు వచ్చింది. ఆడ మిస్సింగ్ కేసులు పెట్టినా, సౌజన్య డెడ్ బాడీ బయటకు భయపడ్డా, వేరే వాళ్ళు కనపడకుండా పోయినా, వారు కనపడిన తర్వాత పూడ్చిపెట్టినా, కాల్చిన చంపిన లైక్లా అంతా కూడా ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే ఈ ప్రాంతం వల్ల చుట్టుపక్కల వాళ్ళు. డి గ్యాంగ్ అనేది అక్కడ ఉన్నమాట నిజం. అక్కడ ఒక సెపరేట్ రాజ్యాంగం నడిపిస్తున్న మాట నిజం. సో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పటికైనా కర్ణాటక గవర్నమెంట్ చేయాల్సింది అసలు ధర్మస్థల, ఉజిరే తర్వాత బెల్తంగడి చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రాంతంలో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఈ పారిశుద్ధ్య కార్మికుడిని అరెస్ట్ చేస్తానంటున్నారు కాబట్టి డీకే శివకుమార్ చెప్పాడు, అతను చెప్తున్న మొత్తం అబద్ధాలని కనిపిస్తున్నాయి, అతను వెనక ఎవరనేది తెలియాలి. మంజునాథ స్వామి భక్తుడిని నేను, ఆ ఆలయానికి వచ్చే భక్తులు భయభ్రాంతులు గురి చేసే విధంగా ఇతని యొక్క వ్యాఖ్యలు కావచ్చు మొత్తం ఇదంతా నడిచింది. ఈలో మరికొంతమంది హిందూ మతం మీద బుర్ర చల్లుతూ ఉన్నారు, ఇక మరికొంతమంది మరికొన్ని రకాలుగా రెచ్చిపోతున్నారు. కాబట్టి అన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే ఈ పారిశుద్ధ్య కార్మికుని అరెస్ట్ చేసి విచారణ చేస్తే తెలుస్తాయి అన్నాడు. రేపు అరెస్ట్ కూడా చేస్తున్నది హింట్ ఇచ్చున్నాడు. ఈ 11వ స్పాట్లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ ఎంటర్ పెట్టి ఎంత తవ్వినా ఎంత చూసినా ఏమీ బయటపడుతుందా. ఇప్పటివరకు ఇతను చెప్పిన స్పాట్లు అన్ని చోట్ల తవ్వినా ఒకే ఒక చోట బయటపడింది, అది కూడా రీసెంట్ డెడ్ బాడీ. చివరికి బాహుబలి విగ్రహం ఏదైతే ఉందో రత్నగిరి కొండ ఆ చుట్టుపక్కల కూడా తవ్వినా అక్కడ కూడా ఏమీ బయటపడలా. ఒకవేళ గ్రామస్తులు ఆ చుట్టుపక్కల చెప్తున్నట్టు ఎప్పటికప్పుడు చంపేసి అడవిలో మృగాలకి వేసేసేవాళ్ళు, అవి మొత్తం తినేసి వెళ్ళిపోయేవి, ఆ ఎముకలు దొరికితే అవి కూడా ఏడా పడేసేవాళ్ళు, ఎన్నాళ్ళు ఎక్కడ ఉంటాయి అన్నారు. ఎస్, నేను అగ్రీ చేస్తున్నాను. అది కూడా వచ్చినటువంటి భక్తుల విషయంలో వాళ్ళు ఎక్కడ ఏది చేయట్లా. ఎందుకు, భక్తులకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయి, అన్నదానం చేస్తున్నారు, అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఆసుపత్రులు, కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి. అంటే లోకల్గా మొదటి నుంచి నేను ఇదే అంటున్నాను, లోకల్గా అక్కడ ఏదో తప్పు జరుగుతుంది, ఏదన్నా చీకటి వ్యాపారం జరుగుతూ ఉండాలా, లేదా అడవులలో ఏదన్నా బిజినెస్ నడుస్తూ ఉండాలా. ఇది చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని చంపుతూ ఉండాలి. అందుకే 2000 నుంచి 2015 వరకు 15 సంవత్సరాల పాటు మిస్సింగ్ కంప్లైంట్స్, ఎఫ్ఐఆర్లు, అనుమాస్పద మరణాలు నమోదైతే వాటికి పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇవన్నీ కూడా పోలీసులు మాయం చేశారు. యాజ్ పర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం బయటకు వచ్చింది. సో మరలా చెప్తున్నా, హిందూ మతస్థులకు సంబంధించిన పుణ్యక్షేత్రం అనగానే వరదలటానికి, విష ప్రచారం చేయడానికి ఎవరైతే కుప్పలుగా వస్తున్నారో ఇప్పటికన్నా మారండ్రా. ఓకేనా? అసలు అక్కడ జరిగింది ఏంటనేది ఫస్ట్ తెలుసుకోండి, ఆ తర్వాత మీకు నచ్చినట్టు ప్రచారం చేయండి. అసలు జరిగింది ఏంటో కూడా బయటపడకుండా ఒక ఎలిగేషన్ చేస్తే అదే నిజమైన ప్రచారం చేసుకుంటే పోతే ఏం బతుకులు రా మీకు. మళ్ళీ నాలంటూ ఉన్న విషయం చెప్తూ వీడియో చేస్తే దానికి పిచ్చి పిచ్చి కామెంట్లు. కొంచెం మీ ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్యామిలీస్ భార్య భర్త పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగోలు చూసుకుంటూ ఉండండి. మీరు ఏ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడు ఏం చెప్పాడో దాని తగ్గట్టుగా మంచిగా బతకండి. అంతేగాని పని పాట వదిలేసి ఒక అబద్ధాన్ని నిజం చేద్దని చెప్పేసి ఎగబడకండి. అది నిజమైతే మాట్లాడుకుందాం. మీన్ వైల్ ఉన్న విషయం అంటే చెప్తున్నప్పుడు కూడా హడావుడి చేయకండి. ఇక హిందువులలో ఉన్నటువంటి కొంతమంది అమాయకులండి, నేను మరలా అడుగుతున్నా, మీరు ఎందుకంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు? ఉన్న విషయం చెప్తున్నప్పుడు అది కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా అబద్ధం చెప్తున్నారు మీరు. ఆడ బోల్డెన్ ఘోరాలు జరిగాయి, నేరాలు జరిగాయి. అదే కదా నేను చెప్తున్నా, ఘోరాలు జరిగాయి, నేరాలు జరిగాయి. అది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి సంబంధించి. ఇన్ కేసు టూరిస్టులకు సంబంధించో, పిలిగ్రిమ్స్ సంబంధించో, డివోటీ సంబంధించిన జరిగితే ఇన్వెస్టిగేషన్ బయటపడాలి. ఇంతవరకు అటువంటిది ఏమీ లేదు. మరలా చెప్తున్నా, వీరేంద్ర హెగ్డే కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళు కానీ గాగాటస్ తెచ్చుకున్నారంటే వాళ్ళు ఏదో మొత్తం అటు చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంది బయట పెడుతున్నారు, ట్రై చేస్తుంటే వారిని అరెస్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ వీడియోలు తీపిచ్చేస్తున్నారు, హడావుడి నడుస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి? స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు కదా, వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కదా, ఆల్రెడీ చెప్తున్నాడు కదా,
ఏదైనా అదుపులోకి తీసుకుంటే, సుజాత పట్ల అదుపులోకి తీసుకుంటే అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. వీళ్ళ వెనక ఎవరు ఇదంతా చేయించారు, లేదా వీళ్ళు ముందుకు వస్తే ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఏంటని. మరలా చెప్తున్నా, ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే ఈ 3 ప్రాంతాల వాళ్ళకి న్యాయం చేయాలి. అక్కడ మిస్ అయినటువంటి వారికి సంబంధించి, అనవసరంగా మరణించిన వారికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ రకంగా అడుగులు వేయండి, అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇతను పాతి పెట్టాను, అక్కడ పాతి పెట్టా, ఇక్కడ పాతి పెట్టా అని చెప్తున్నది ఏదైతుందో అది అబద్ధం ఆల్రెడీ తెలిసిపోతుంది. కానీ ఇతను మొత్తానికి ఏదో ఒక నిజం దాస్తున్నాడు. ఆ నిజం అంటే చెప్పనండి. మరలా ఇతనితో పాటు ఇంకో 3 పారిశుధ్య కార్మికులు, అంటే మొత్తం 4 అంట పూడ్చిపెట్టింది, పాతి పెట్టింది, కాల్చింది, తగలబెట్టింది ఇవన్నీ. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి అదన్నా బయటికి తీయండి. ఇతను అక్కడ పనిచేసిన మాట నిజం, ఏదైనా గుడి నుంచి శాలరీ వచ్చిన మాట నిజం. బట్ సుజాత పాటు సిబిఐలో పనిచేయాలా? సుజాతకి అనన్య పట్టిన పిల్లలే లేరు, అసలు ఆమె పిల్లలే లేరు. సో ఆమె చెప్పింది అబద్ధం. అండ్ ఇతను కూడా సవాళ్ళను పూడ్చిపెట్టాను అక్కడెక్కడ అని చెప్పాడు, అది అబద్ధం. మరి ఇందులో నిజాలు ఏంటి? ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెప్తున్నారు, చూసారా మా పిల్లలు మిస్ అయ్యారు, మమ్మల్ని ఎంతమంది బాధ పెట్టారు, అంతమంది బాధ పెట్టారు, మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మనం తీసుకోలేదని, అది నిజం. సో ఆ వేళ ఇప్పుడు విచారణ జరిపించి ఒక సిట్టింగ్ జడ్జితో కాంగ్రెస్ గవర్నమెంట్, దట్ మీన్స్ కర్ణాటక గవర్నమెంట్, ఒక కమిటీ వేయండి, విచారణ చేయండి. రోజువారీ ఆ ఊరు వాళ్ళు చెప్పేటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళ బాధలు, కష్టాలు అని నోట్ చేసుకోండి. ఆ వేళ కనుక విచారణ కనుక చేస్తే అప్పుడు ధర్మస్థల క్షేత్రంలో పెట్టిన పీడ విరగడైంది, ఆ డీ గ్యాంగ్ బాధలు తొలగిపోతే, ఆ డీ గ్యాంగ్ అనేది లేకుండా పోయింది. ధర్మస్థల రిపబ్లిక్ అంటూ సెపరేట్ రాజ్యాంగం అనుకుంటే ఏదైతే ఉందో అది లేపు అవతల పడేయచ్చు. ఇంకా ఈ వీడియోలో కూడా నేను టచ్ అయిన పాయింట్లు ఉన్నాయా? ఆస్తికులు, నాస్తికులు, కమ్యూనిస్టులు, హిందువులు, నాన్ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ అడుగుతూ ఉన్నా, ఇంత క్లారిటీతో వీడియో చూడడం ఒక ఛానల్ ఉందా? కింద కామెంట్లో మీరే తెలియచేయండి. వీడియో చూడకుండా తమ్నైల్ చూసో, టైటిల్ చూసో కామెంట్లు కానీ పెడుతూ ఉంటే మీ అంత మూర్ఖులు ఎవరూ లేరు, పక్కెళ్ళి ఆడుకోండి.